పరిశుద్ధుడైన భూమికి ఆకాశానికి పరిశుద్ధుడు వచ్చినటువంటి పునరుద్ధానంగా మీ సజీవమైనటువంటి నామమునకు మీ సర్వశక్తి కలిగినటువంటి పునరుద్ధానకు జీవము కలిగిన నామమునకు ఈ ఉదయకాలమందు మీ నామాన్ని ఆశ్రయించి మీ పరిశుద్ధమైనటువంటి రెక్కల నీళ్ళలో నీవు ఆశ్రయంలో అనుగ్రహిస్తే మీ కృప చొప్పున ఏర్పాటైనటువంటి షిలోహు మినిస్ట్రీ యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు మీ ఘనతను బట్టి చేసేటువంటి పరిచర్యని మీరు దయతో జ్ఞాపకం చేయించండి. ఇదిగో మీ ఆత్మ చేత నడిపించను, మీ ఆత్మ వర్షము చేత అభిషేకించి మీ ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునట్లు నీవు ఈ మానవులు దేవుడవని ఇదిగో మీ ఘనమై ఉన్నటువంటి కృపలో అనేకులై ఉన్నటువంటి ఆత్మల దీపాలకు కృపను కనికరమును సత్యమైనటువంటి నీ యొక్క వాత్సల్యతను అనుగ్రహించినది నీ ఘనతను నీవు కనపరుచుకున్నట్లుగా నీ కృపా వాత్సల్యం చొప్పున దర్శించి ఇదిగో తండ్రి నీ సజీవమైనటువంటి నామంలో అనేకుల హృదయాలు తెరవబడినట్లు అనేకమైనటువంటి ఆత్మల దీపాలకు మీరు చిగురవడినటువంటి నీ కనికరం చొప్పున అనేకుల హృదయాలను వెలిగించమని నీ సజీవమైనటువంటి నామమునకు నీ ఉదయకాలకు ఇదిగో తండ్రి ఘనమైనటువంటి నీ సేవని నీ పరిచర్యని మహాఘనమైనటువంటి నీ పరలోక నామమునకు ప్రతిష్ఠ చేయొచ్చు. మా సజీవుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామము మిక్కిలి వినయంత ప్రార్థన చేయొచ్చు వేడుకొని చెల్లిన సర్వోన్నతుడా ఆమేన్. ఈ నామమును బట్టి సంఘంలో ప్రార్థిస్తుంది ప్రభా. నా ప్రార్థనను జ్ఞాపకం చేస్తుంది ప్రభా. నా ప్రార్థనను ఆలోచించమని ప్రార్థిస్తాను ప్రభా. ఈ సంఘ పాపదోషాలను క్షమించండి ప్రభా. ఈ సంఘానికినైనా అనేక ఆత్మలను నడిపింపు చేయండి ప్రభా. అనేక ఆత్మలను నడిపించిన దయచేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రీస్తు ప్రభా అనేక ఆత్మలను నడిపించండి ప్రభా. అనేక అన్నిజనులను నడిపించండి ప్రభా. అనేక అన్యులను నడిపించండి ప్రభా. అనేక కుటుంబాలను నడిపించమని నీకు ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ రాకడకునైనా సిద్ధపరచుకునండి ప్రభా. నీ రక్షణ పొందుటకునైనా కృపను చూపండి ప్రభా. అయ్యా నీ శరీరంలో నీ రక్తంలో పాలు పంపులు పొందుటకునైనా నీ కృప చూపమని నీ రాకడకు సిద్ధపరచుకున్నాం. యేసుపరచుకున్నాం ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్న అభివృద్ధి కావాలి అనేక మంది తెలియజేయమని నడిచినట్టు ప్రభా. ఇక్కడ నేను నడిపించమని నడిచినట్టండి. యేసు ప్రభానికి వందనాలు. ఇంకా ఎవరికైతే తెలియదని ప్రతి ఒక్క బిడ్డకి తెలియాలి సంఘం గురించి నేను ప్రభా. చిన్న సంఘం తండ్రి పెద్ద సంఘంగా తయారు చేయమని నడిచినట్టు ప్రభానికి ప్రతి బిడ్డ నేను తండ్రి తండ్రి పాటు తర్వాత నేను తండ్రి పొందమని నడిచిన తండ్రి నన్ను ఇంత తీసుకొని నామాన్ని నగరు యేసుకృష్ణ వచ్చినట్టు నిర్గమకాండం 12వ అధ్యాయం 36వ వచనం. యెహోవా విడుదల ఐగుప్తులకు కటాక్షం కలుగజేసి కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చారు. అటు వారు ఐగుప్తులకు దోచుకోండి. దేవుడి వారం నాకు చెప్పింది ఏంటంటే శుక్రవారం ఉందంటే 4 రోజుల ముందు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని చేతుల్లో ఉండి దేవుని మార్గంలో నడుచుకుంటా ఉంటే
శత్రువులు మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసి దేవుడు మనకి ఐగుప్తుల వాళ్ళు శత్రువులు అనేటోళ్ళు ఇశ్రాయేల్కి. ఎంత శత్రువులు అంటే పని చేయించుకుంటానే ఉంటారు. కనీస అవసరాలు కూడా తీసుకోకుండా కనీసం దేవునికి దేవుని ప్రజలని చెప్పని దేవునికి సంబంధించిన మనుషులని చెప్పని ఏది కూడా ఇవ్వాల్సిన సందర్భంలో ఇవ్వాల్సిన అవసరాలు కూడా కనీస అవసరాలు కూడా తీసుకోలేని స్థితిలో అనగదొక్కుతూ ఉండేటువంటి దేవుణ్ణి నమ్ముకొని ఉన్నప్పుడు అట్లాగా అనిగిపోయేటోళ్ళు అంటే వాళ్ళు దేవునికి పెట్టిన మొర, వాళ్ళు దేవునికి అడిగిపోయినట్టు వాళ్ళు చేసినటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవుని దగ్గరికి పోయింది. దేవుని దగ్గరికి పోయినాక దేవుడు వాళ్ళకి సమాధానం ఎట్లా ఇచ్చినట్టే ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువుగా ఉంటారు అంటే దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో ఉండి నిలబడి దేవుని కోసం బతుకుతూ ఉంది, దేవుని కోసం నిద్రారాలు మాని ఎదురు చూసే జనాంగానికి దేవుడు ఎట్లా సాయం చేస్తాడంటే శత్రువులు అని చెప్పని ఉన్న మనుషుల కుటుంబాల్లో నుంచి వాళ్ళు కష్టపడి సంపాదించుకొని వాళ్ళు మార్గంలో వాళ్ళ కుటుంబాల్లో తిండి తిప్పలు మానేసి రూపాయి కూడబెట్టిన ప్రతి రూపాయిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుల ఇంట్లో నుంచి తీసి దేవుని కోసం ఆయాసపడి ఉన్న వాళ్ళకి వాళ్ళ చేతిలో అప్పుడు వాళ్ళ చేతిలో పెడతా చేస్తుంది. దేవుని మనుషులు అన్నాక దేవుని ప్రజలు అన్నాక చేయాల్సింది ఏంటంటే మనం ఎట్లాగా దేవుని కొరకు అయితే మొత్తం అన్ని వదిలేసుకొని దేవుని మార్గంలో నిలబడి ఉన్నామో చివరిదాకా అదే దేవుడు కోరుకునేది. చివరిదాకా కూడా దేవుని మార్గంలో ఉండి దేవుని పద్ధతి దేవుని ఆజ్ఞలు అని చెప్పని మనసులో పెట్టుకోవాలా, దేవుని ముందు పెట్టాలా. ప్రతి సన్నివేశంలో ప్రతి సందర్భంలో కూడా దేవుని వైపు చూసి దేవునికి ప్రార్థన చేస్తాము. అట్లా ప్రార్థన చేసి ఉన్నప్పుడు మనకి ఏ సందర్భం అయినా సరే ఎలాంటి పరిస్థితి అయినా సరే గొంతు మీదకి వచ్చి మెడ మీదకి వచ్చి కూర్చున్నా ఏ సందర్భంలో అయినా సరే మనం ప్రాణం అనేది పోగొట్టుకున్న సందర్భం ఉండదు. మన ఇంట్లో మనకి ఏ అవసరమైనా సరే తీరని అవసరమైనా సరే దేవుడు తీర్చి శత్రువుల ముందు నిలబెడతాడు. అది కూడా శత్రువుగా తీసి మన ఇంట్లో పెడతాడు. అలాంటి స్థితిలోకి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఏ ఇబ్బంది అయినా సరే రావటం వచ్చినప్పుడు మనం కింద మీద కాకుండా అంటే కృంగిపోయిన పరిస్థితి కృంగిపోయిన సందర్భం ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని వాక్యం అనేది దేవుని ప్రార్థన అనేది ఎంత మాత్రం కూడా మనం భయపడినట్టు కానీ లేకుంటే దేవుని మార్గంలో ఉన్నప్పుడు శ్రమలో ఇరుకులు వస్తానే ఉంటాయి. అవి అన్నీ ఎన్ని వచ్చినా సరే వెనుక వైపు చూడకుండా మన శత్రువుల ఇంట్లో ఉన్న సమస్తం కూడా మన కోసం దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. వాళ్ళు కష్టపడి అట్లా సంపాదించుకుంటూ ఉంటారు, తిని తినకుండా రూపాయి సంపాదన చేసి వాళ్ళ పిల్లలకి వాళ్ళ తరానికి దాచిపెట్టాలని చెప్పి అనుకుంటారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు దాచిపెట్టుకున్న ప్రతి రూపాయి వాళ్ళు సంపాదించినటువంటి భూములు వాళ్ళ ఇల్లు అన్నీ కూడా తీసి దేవుని ప్రజల కోసం దేవుని కోసం ఎవరైతే నిలబడ్డారో దేవుని నమ్ముకొని దేవుని కోసం ఏర్పాటు అయి ఉన్నారో అటు మనుషులకి ఎట్లా పెడతారంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో 36వ వచనాలు అదే ఉంటాయి. లాస్ట్లో ఏమంటారంటే ఇశ్రాయేలీయులు వారిని దోచుకునేది అని ఉంటుంది. ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా ఉన్న ప్రజల సమస్తం కూడా దోచుకొని మొత్తం వాళ్ళ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఎట్లాగా జయోత్సాహంతో అంటే దేవుడు వాళ్ళకి జయాన్ని అనుగ్రహించినప్పుడు కన్నీటితో కాకుండా శత్రువు ఇంట్లో నుంచి బయటకు వెళ్తా ఉన్నారు. బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ హృదయం నిండా కళ్ళ నిండా సంతోషం అనేది దేవుడు కలుగజేస్తే ఎట్లా సంతోషం ఏర్పాటు అవుతుందో ఎట్లాగా హృదయంలో దేవుని ఎడల కృతజ్ఞత ఉంటుందో అది వాళ్ళ శత్రువుల ఇంట్లో ఉన్న సమస్తాన్ని కూడా దోచుకొని పోతా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల కళ్ళల్లో కానీ వాళ్ళ జాతిలో కానీ కనపడతానే ఉంటుంది. వాళ్ళ జీవితాలకి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పిల్ల తరానికి కూడా గుర్తుండిపోయేటట్లు దేవుడు వాళ్ళకి గొప్ప మేలు జరిగింది. ఎలాంటి మేలు అంటే మేము ఎట్లాగా ఫలానా సందర్భంలో ఫలానా ఇంట్లో ఉన్నప్పుడు ఫలానా దేశంలో ఉన్నప్పుడు శత్రువుల చేతి కింద అణిగిపోయి ఉన్నాం. ఎట్లా అణిగిపోయినామంటే మాకు రావాల్సిన కనీస అవసరాలు కూడా రాకుండా అడ్డం పడి మమ్మల్ని అనగదొక్కాలని చెప్పని మమ్మల్ని లేకుండా చూడాలని చెప్పని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిండు. మా తాత ముత్తాతలకు చెప్పి పితరులు అయిన వాళ్ళకి దేవుడు ఏం చెప్పిందంటే గొప్ప జనం అవుతారు మీరు, మీ ముందు ఏ మనుషులు కూడా నిలబడలేని విధంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు ఆశీర్వదించబడిన జనాంగంగా ఉంటారు అని చెప్పని చెప్తే అట్లాగే ఆ వాక్యాన్ని నమ్మి దేవుని మార్గంలో నిలబడి వాళ్ళ పితరులు అనేటోళ్ళు దేవుని ప్రార్థన చేసిన ప్రార్థన బట్టి వాళ్ళు దేవునితో నడిచిన విధానాన్ని బట్టి
దేవుడు వాళ్ళకి ఎలా సాయం చేస్తాడంటే రాజులుగా ఏర్పాటు చేస్తాడు. ఏ శత్రువు కింద అయితే అణిగిపోయి ఉంటారో అదే శత్రువు కింద రాజులు అనేటోళ్ళు ఏర్పాటు అవుతారు. ఆ దేశం మొత్తం దేవుని ప్రజలకు అప్పచెప్పేసి అక్కడ వాళ్ళని ఆశీర్వాదకరంగా మార్చిద్దాం. ఇదంతా ఎట్లాగా సాధ్యపడుతుంది అంటే మనం దేవుని మార్గంలో ఉండి దేవుని పద్ధతిలో నడుచుకుంటాం. మనకి వచ్చినటువంటి శ్రమలు కానీ ఇబ్బందులు కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా కృంగిపోయే పరిస్థితి రానియకుండా కష్టమైన నష్టమైనా సరే దేవుని వైపే చూసుకుంటా నడుచుకుంటా ఉన్నప్పుడు మన జీవితంలో మన కుటుంబంలో మనకి లేనిది మన శత్రువుల ఇంట్లో ఉండాలి. అది తీసుకొచ్చి మన ఇంట్లో మన జీవితాల్లో దేవుడు ఏర్పాటు చేసి నిర్ణయం చేస్తూ ఉంటున్నాడు. ఎట్లా జరగాలంటే దేవుని పద్ధతి అనేది మొట్టమొదటి నుంచి చూసుకుంటే ఆదాం దగ్గర నుంచి చూసుకుంటే చివర ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గర కూడా వాళ్ళ జీవితంలో ఒక క్రమం మీద దేవుడు నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ క్రమమైన పద్ధతి అనేది మనకు బైబిల్లో మొదటి నుంచి కనపడుతూనే ఉంటుంది. ఆ పద్ధతి దాని ప్రకారం నడుచుకుంటా ఉన్నప్పుడు శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎంతమంది రాజుల మీదకి అధిపతుల మీదకి లేచి అధిపతులు అయిన వాళ్ళని రాజులు అయిన వాళ్ళని భూస్థాపన చేసినట్టు కనపడుతూనే ఉంటుంది రాజ్యాలలో కానీ, లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయినా సరే కనపడుతూనే ఉంటుంది. కానీ ఏమీ లేనటువంటి మనుషుల మధ్యలో దేశం కాని దేశంలో అధికారం లేదు, చేతిలో డబ్బు లేదు, అటువంటి మనుషుల్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. అలాంటి మనుషుల్ని నాశనం చేద్దాం అనుకుని వాడు చేద్దాం అని చెప్పి అనుకునేటోళ్ళకి కనీస హాని కూడా కలగకుండా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని కాపాడి దేవుని మార్గంలో నిలబెడతాడు. ఎట్లాగా కాపాడుతారంటే దానియేలు గ్రంథంలో చూసుకుంటే మనకు కనపడుతుంది. ఆయన ఎప్పుడు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు, అధిపతులు ప్రార్థన చేస్తాడు. ఆయన ఒక అధిపతిగా ఉంటాడు, రాజ్యంలో అధిపతిగా ఉండి కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని మా పద్ధతిలోనే ఉంటాడు. దేవుని నమ్ముకొని దేవుని పరిచర్య చేస్తాడు. దేవుని పద్ధతిలో ఉన్న మనిషి ఎన్ని శ్రమల పక్కన ఉన్నటువంటి అధిపతులు, ఈయనతో పాటు పనిచేసే అధిపతులు ఆయన మీదకి లేచి శాసనాలు కొట్టేస్తారు. రాజు దగ్గర నుంచి శాసనం తీసుకొని వచ్చినప్పుడు ఆ రాజు కూడా ఏమీ చేయలేకపోతారు. ఒకసారి శాసనం వచ్చిందంటే గవర్నమెంట్ నుంచి ఆ శాసనాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు. అది దేవుని పద్ధతి ఎలా ఉంటుందో అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఆ రాజు పద్ధతి కూడా అంతే. ఆ పద్ధతి మార్చడానికి కానీ ఆ శాసనాన్ని కొట్టివేయడానికి కానీ వీలుండదు. అటువంటి సందర్భాల్లో కూడా పోయి సింహాల కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు మనిషి ఏమాత్రం కూడా కత్తి తీసుకొని సింహంతో పోరాడినట్లు కానీ, లేకపోతే ఈయన పోయి సింహంతో తలపడినట్లు కానీ ఏమి కనపడదు. అసలు కానీ ఏముంటుందంటే ఆయన జీవితంలో ఇదవుతుందంటే దేవుని పద్ధతి అనేది కనపడుతుంది. ఆయన పద్ధతి ఆయన జీవితంలో ఉన్న క్రమం ఏంటంటే ఖాళీ ఆయన కనిపించేది 3 పూట్ల దేవునికి ప్రార్థన చేయడం. ఎలాగైతే 3 పూట్ల తిని ఎలాగైతే ఉంటారో అలాగే తిన్న ప్రతిసారి కూడా దేవునికి ప్రార్థన చేయాలి అనే ఆలోచన. దేవునికి మనం మొక్కాలి. దేవుని పద్ధతి అంటే మన జీవితంలో జరుగుతూ ఉన్నది. ఎన్ని ఇబ్బందులు ఎన్ని శాసనాలు వచ్చినా ఎంతమంది రాజులు నిలబడ్డా రాజులు అయిన వాళ్ళని చంపి భూస్థాపన చేస్తారు. కానీ గొప్ప రాజులు అనేటోళ్ళు దేవుని అభిషేకం ఉంది, దేవుని ప్రజల మీదకి వచ్చి దేవుని ప్రజల్ని మేము బాగు చేసినాం, దేవుని ప్రజలు మా చేత సంహరించబడి ఉన్నారు, మా చేతిలో దేవుని ప్రజలు చనిపోయి ఉన్నారు అని మాట చెప్పినటువంటి రాజులు కానీ అలాంటి శాసనాలు కానీ, అంటే దేవుని చేతిలో ఉన్న ప్రజల్ని మేము పాడు చేసినాం అనే మాట చెప్పినటువంటి రాజు కానీ లేదా శాసనం కానీ ఈ చరిత్రలో ఎక్కడా లేదు. దేవుని నమ్ముకొని ఉన్న ప్రజలకి, దేవుని మార్గంలో నిలబడి ఉన్న జనాంగానికి, అందులో ఎటువంటి జనాంగం అంటే వాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులు మట్టిని అంతా ఒక దగ్గర కూర్చి లెక్క పెట్టాలంటే మానవుడికి సాధ్యం. అటువంటి గొప్ప జనాంగాన్ని మేము తుదముట్టించను, మా చేతిలో వాళ్ళు చనిపోయి ఉన్నారు అనే మాట చెప్పిన రాజు కానీ లేకుంటే రాజ్యం కానీ ఈ రోజు వరకు లేదు. దేవుని పరిస్థితి దేవుని పద్ధతి జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనం ఖాళీ చేయాల్సింది ఏంటంటే దేవునికి లోబడాల. దేవుని మార్గంలో ఉండి దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్క శాసనం అయినా సరే నిలబడదు, ఏ ఒక్క రాజు అయినా సరే నిలబడదు. దానియేలు గ్రంథంలో చూసుకుంటే దానియేలు గ్రంథం చదువు.
6వ అధ్యాయం 15వ వచనం. అదే పేజీలో 15వ వచనం. 15. నాకు కలిగిన దర్శనములో 738వ పేజీ 6వ అధ్యాయం. ఇదే ఆ మనుషులు దీన్ని చూసి రాజు సన్నిధికి తండ్రిగా కూడి వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్చమని గాని ఎవరును రద్దుపరచు జాలరు. ఇది మదీయులకును పారసీయులకును ఇది అయిన తమరు తెలియజేసి కొనవలను అనేది. చాలు. దేవుడు రాజులుగా ఏర్పాటు చేసినప్పుడు రాజులకు అధికారం ఇచ్చి రాజులు నిలబెట్టింది. ఎలా నిలబెట్టిందంటే వాళ్ళు చేసే శాసనాలు కానీ వాళ్ళు ప్రభుత్వం కోసం ప్రజల కోసం చేసే ఏ తీర్మానం అయినా సరే రద్దుపరచడం తీసేయటం ఆ జాతుల్లో ఉన్నటువంటి ఏ మనిషికి కూడా సాధ్యపడదు. ఇది నువ్వు తెలుసుకోవాలని చెప్పని రాజుతోటే పోయి మనం చేస్తూ ఉంటాం. ఆ పక్కన ఉన్నటువంటి దేవునికి విరోధంగా లేచిన మనుషులు ఎట్లా ఇది చేస్తారంటే రాజును కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజు శాసనాన్ని రద్దుపరచకుండా దేవుని మనిషిని పాడు చేయాలని చెప్పని వచ్చిన శాసనాన్ని నాశనం చేయాలని చెప్పి పోయి మొత్తం పంచాయతీ పెట్టేసి దేవుని ప్రజల్ని దేవుని కొరకు ప్రార్థన చేసే మనిషిని చంపేద్దామని చెప్పి ఆలోచన కలిగి ఇది చేస్తాను. అదే సందర్భంలో లేఖనం చెప్పేది ఏంటంటే ఏ మనిషి అయినా సరే ఏ రాజ్యం అయినా సరే దేవుని అభిషేకం ఉంది. దేవుని అభిషేకం అంటే దేవుని కోసం ఎవరైతే నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఉన్న అభిషేకం అనేది మామూలు మనుష్యుడు ఉన్న అభిషేకం కాదు. పరలోకంలోంచి దేవుని ద్వారా వచ్చిన అభిషేకం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపింపు అనేది ఆ నడిపింపులో ఉన్నటువంటి దేవుని శక్తి ముందు ఏ శాసనం అయినా సరే భూమి మీద ఉన్న శాసనాల్లో ఏ శాసనం అయినా నిలబడదు, ఏ రాజు అయినా నిలబడదు, ఏ రాజ్యం అయినా సరే నిలబడటం అనేది జరగనే జరగదు. దేవుని పద్ధతిలో ఎంత శత్రువులు అనేటోళ్ళు ఎంతమంది మేరకు వచ్చినా సరే దేవుడు నిలబడకుండా వాళ్ళని అంతకంతకు మొత్తేసి వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి కనీస ఆనవాళ్ళు కూడా లేకుండా వాళ్ళందరినీ భూస్థాపన చేసినారు. దేవుని ప్రజలను ఎట్లా చేస్తారంటే దేవుడు క్షేమం అనేది వాళ్ళ జీవితంలో చివరికి వచ్చేవాళ్ళకి మంచి క్షేమంలో ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. అదే అధ్యాయంలో చివరిలో చూసుకుంటే మనం దానియేలు ఎట్లా ఉన్నదంటే శ్రమల్లో నుంచే మొత్తం నలిగిపోయి ఉన్నాడు. అదే కాలంలో అదే సందర్భంలో వర్ధిల్లెను క్షేమంగా ఉన్నాడు అని చెప్పని రాసి ఉంటుంది. అదే అధ్యాయంలో చివరి వచనంలో ఉంటుంది. ఒకసారి చదివి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. చాలు. దేవుని యొక్క మార్గం దేవుని పద్ధతి స్పష్టంగా కనపడతా ఉన్నది దానియేలు జీవితంలో. ఎట్లా కనపడతా ఉన్నదంటే దేవుని కోసం నిలబడ్డాడు, గట్టిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. చుట్టుపక్కల ఉండే మనుషులు చంపేద్దాం పాడు చేద్దాం అని చెప్పని లేచిన వాళ్ళని సైతం కూడా లెక్క చేయకుండా ఈయనకున్న ముందటి మార్గంలోనే చూసుకుంటూ పోతా ఉన్నాడు. ఈ మార్గంలోనే వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉండే సందర్భంలోనే అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు పడతాం. ఆ పడ్డప్పుడు వెనక్కి తిరిగి పోకుండా నిలబడ్డాడు చేయబట్టుకొని దేవుడు బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఎట్లా వస్తూ ఉంటాడు అంటే సింహాల భూమిలో పోయి కూర్చుంటాం. చేతిలో కత్తి ఉండదు, ఏముండదు. ఉన్నది ఒక కత్తి ఏంది, 2 అంచులు కలిగిన ఆయుధం ప్రార్థన. ఆ ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని దగ్గర నుంచి దేవుని దోత వచ్చేసి సింహం నోట్లో నుంచి దానిని కాపాడుతుంది. అంటే మన పద్ధతి మన పరిస్థితులు నువ్వు ఎక్కడైనా ఉండు, సింహాల గుహలో ఉండు, లేకపోతే ప్రాణాలు తీసేటువంటి సందర్భంలో ఏమే మనుషుల మధ్యలో ఉన్నా సరే ప్రాణాలు పోవాల్సిన దగ్గర ప్రాణం దేవుడు నిలబెట్టి
ఆ మనుషుల మధ్యలో నుంచే పైకి లేపి నిలబెడతా ఉంటారు దేవుడు. ఎలాగ నిలబెడతారంటే అధిపతిగా, ఆ జనం మొత్తానికి అధిపతిగా, వాళ్ళ కింద నీకు నిలబడే పరిస్థితి అనేది రాకుండా వాళ్ళ మీద నిన్ను నిలబెట్టి వాళ్ళని నీ పాదాల కింద నిలబెట్టి దేవుడు ఒక ఘనమైన స్థితిలో నిలబెడతాడు. ఈ దానియాలే కాకుండా ఇంకా శత్రువుల కుటుంబాలు, శత్రువులు అని చెప్పని ఎవరైతే ఉంటారో అలాంటి మనుషులు, అలాంటి జీవితాల్లో దేవుడు మొత్తం తీసుకొని వస్తారు. ఎలాంటి హస్తాన్ని చెప్తారంటే కుడి హస్తం, దేవుడి కుడి హస్తం ఆయన చేతిలో ఉన్నటువంటి బలం, ఆయన చేతిలో ఉన్నటువంటి సాహస కార్యాలు ఎట్లా ఉంటుందంటే రాజుల మధ్యలో నిలబడతా ఉంటాడు. అల్పుడైనోడు, ఎందుకు పనికిరానోడు, ఆ రాజుల మీదనే ఈ అల్పుడైనోడు చక్రవర్తిగా నిలబెట్టి దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు. ఎంత గొప్ప రాజులైనా దేవుడు ఒకసారి మనిషిని అభిషేకించి పాపం అనేది లేకుండా జీవితంలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు అంటే పాపం జరిగే పరిస్థితి కానీ, దేవుని ఆజ్ఞలను తృణీకరించడం కానీ, దేవునికి విరోధంగా ఏదన్నా పద్ధతిలో మనం కూరుకుపోయినట్లు కానీ ఇవేం లేకుండా చక్కగా దేవుని మార్గంలో నిలబడి మనం ఉంటే దేవుడే చేయబట్టుకొని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎన్ని ఇరుకులు వచ్చినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే, గాలి వానికి కొట్టుకుపోయే పరిస్థితులైనా సరే, కొట్టుకుపోయిన జీవితాలను కాస్త మొత్తం ఎటువైపు పోయిన జీవితాలు ఉన్నా సరే మొత్తం ఒక దగ్గరికి సమకూర్చి నిలబెడతాడు దేవుడు. వీళ్ళతో పాటు ఈ దానియేలు, మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళే కాకుండా ఇంకా ఉన్నాయి. ఎవరు ఉంటే ఎస్తేరు గ్రంథంలో చూసుకుంటే మోర్దెకాయి, హామాను, వీళ్ళ ఇద్దరు జీవితాలు, మళ్ళీ ఎస్తేరు జీవితం, వీళ్ళ జీవితం చూసుకుంటే ఎలాంటి జీవితం అంటే వీళ్ళంతా బానిసలు, కట్టు వస్త్రాలతోటి ఉన్న దేశాన్ని వదిలిపెట్టేసి చెరగా కొనిపోతారు దేవుడు. వాళ్ళు చేసిన పాపాలను బట్టి, వాళ్ళు కొన్న సందర్భాన్ని బట్టి చూసుకుంటే రక్త హస్తాలతోటి చేతుల్లో ఏమి ఉండదు, ఏమీ లేని సందర్భంలో వేరే దేశానికి శత్రువులు అయినటువంటి దేశంలో ఏమీ లేని ఒంటరి స్థితిలో కొద్ది జనంగా ఉంటారు. గొప్ప జనమైన మనుషులు కొద్ది జనంగా ఉంటారు. ఆ కొద్ది జనం ఎట్లాగైతారంటే దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుని శాపాల్లో నుంచి దేవుని ఆశీర్వాదాలకు వైపు నడిచేటప్పుడు, వాళ్ళు చేసిన పాపాలను క్షమించమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఏమి, వాళ్ళు చేసిన పాపాలన్నింటినీ క్షమించి వాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా కటిక ఉపవాసంతో 3 రోజులు ప్రార్థన అంటే నీళ్లు కూడా తాగకుండా, కనీసం మంచినీళ్ళు కూడా కాకుండా కటిక ఉపవాస ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టిన మనసు దేవుడు విని ఎన్ని సందర్భాల్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చిండో, ఒకప్పుడు ఎలాంటి కృపను వాళ్ళకి చూపించిండో, ఐగుప్తు కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టేటువంటి ప్రతి మొర కూడా దేవుని వద్ద విషయాలు అని అంటారు. అట్లాగే ఇశ్రాయేలు కాలంలో తర్వాత ఎస్తేరు కాలంలో, మోర్దెకాయి కాలంలోకి వచ్చాక వాళ్ళ యొక్క సమస్తం కూడా, వాళ్ళకు ఉన్నటువంటి సమస్త బాధలు కూడా దేవుని మీద వేసుకోవటం. మేము ఇలాంటి పరిస్థితిలో ఇట్లాగా తప్పు చేసి ఉన్నాం, ఇట్లా పాపం చేసి ఉన్నాం మేము అని చెప్పని ఆ పాపంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు కట్టుకోపాపంతో ఎన్ని ఇబ్బందులైనా సరే, ఎంత పరిస్థితిలోకి వచ్చినప్పుడైనా సరే ఏమి కూడా వాళ్ళకి ఇది కాకుండా దేవుడు క్షేమంగా నడిపిస్తూ ఉంటాడు. ఎట్లాంటి క్షేమం వస్తుందంటే శత్రువులకు మధ్యలోనే ఉంటారు, ఆ శత్రువుల మీద నిలబడుతూ ఉంటారు. ఎస్తేరు గ్రంథం నాలుగు వందల 10 416 17 పేజీ 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయిన మనుషులను నన్ను కనబడు, యూదుల అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి
నా నిమిత్తం ఉపవాసం నుండి 3 దినముల అన్న స్థానము చేయకుండా ఉంది. నేను నా పని కఠినై కూడా ఉపవాసం ప్రవేశించుట నేను వ్యక్తిగతంగా నేను రాజు వద్దకు ప్రవేశించదు. నేను నశించదు. దేవుని మనుషులు దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని బట్టి పోయి శత్రువుల బోన్లో ఇరుక్కుంటారు. ఇరుక్కొని దేవుని వైపు చూస్తారు. ఇక చేతిలో ఏం లేదు. చేతిలో ఒకప్పుడు దేవుడు సర్వ సమృద్ధి ఇచ్చినప్పుడు దేవునికి విరోధంగా తిరిగి దేవునికి విరోధంగా మాట్లాడి దేవుని శాపాన్ని కొని తెచ్చుకొని పోయి శత్రువుల మధ్యలో పడతారు. శత్రువుల మధ్యలో పడి 3 రోజులు కఠిన ఉపవాసం, మంచి నీళ్లు తాగటం ఉండదు, తినటం ఉండదు. 3 రోజులు కఠిన ఉపవాసం చేసే ముందు చెప్తా ఉంటుంది. చెప్తుంది మోర్దెకాయికి చెప్పి పంపిస్తూ ఉంటుంది. మోర్దెకాయితో పాటు ఇశ్రాయేల్ ప్రజలందరికీ చెప్పండి, ఉపవాస దినం సమాజ మందిరంలో చర్చిలో 3 రోజులు ఉపవాసం ఉండి నా గురించి ప్రార్థన చేయండి. నాతో పాటు రాజు గురించి ప్రార్థన చేయండి. రాజు దగ్గర నుంచి ఒక మాట వచ్చిందంటే యూదులందరూ కావాలని చెప్పని రాజు తీర్మానం చేసింది. ఈ తీర్మానం మార్చడం అనేది రాజు చేతిలో కూడా లేదు, దేవుని చేతిలో మాత్రమే ఉన్నది ఈ తీర్మానాన్ని మార్చగలిగింది దేవుడు ఒక్కడే. నేను దేవునికి ప్రార్థన చేస్తాను 3 రోజులు ఉపవాసం ఉండి, మీరు కూడా ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలో రాజు గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన అంతటిని కూడా దేవుడు వినాలి. శత్రువుల మధ్యలో ఉన్న మనం, శత్రువుల పాదాల కింద ఉన్న మనం, శత్రువుల తలనే దేవుడు మన చేతిలో పెడుతున్నాం. శత్రువుల మధ్యలోనే ఉన్న మనం చేసిన పాపాన్ని బట్టి, మనం దేవునికి విరోధంగా తిరిగిన నడకను బట్టి దేవుడు మనల్ని మన శత్రువులకు అప్పచెప్పింది. ఇప్పుడు మన శత్రువుల తల మన చేతిలో ఉండాలంటే దేవుడే మనల్ని కాపాడాలి. రాజు దగ్గరికి పోయి మనం ఎంత కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా రాజు కాపాడు. ఎందుకంటే రాజు శాసనం ఒకసారి బయటకు వెళ్ళిందంటే రాజు కాపాడటానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి శాసనాలు ఉన్నాయి. అలాంటి శాసనాలను రద్దుపరచడం అనేది రాజు చేత కాదు. ఇదంతా దేవుని చేతిలోనే ఉన్నది. రాజుల్ని కూలద్రోయాలన్నా, రాజ్యాలని పడగొట్టాలన్నా, భూమి మీద ఉన్న మనుషుల్ని ఆ మనిషికి కూడా తెలియకుండా మాయం చేయాలంటే దేవునికి మాత్రమే సాధ్యం. భూమి మీద ఉన్న మనుషుల్ని ఆ మనిషికి కూడా తెలియకుండా మాయం చేసేయాలంటే దేవునికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆయన ఆకాశంలో ఉంటాడు, పరమదేవుడు ఆయన. ఆ దేవుని ముందు ఉన్నటువంటి మనము, ఆయన ఆశీర్వదించబడినటువంటి జనం. ఈ జనమైనటువంటి మనం ఆయనకు విరోధంగా తిరుగుబాటును బట్టే ఈరోజు మనకి ఎంత గట్టిపడ్డది. కాకపోతే ఇప్పుడు మనం ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తాం. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నావో అన్ని ఇబ్బందులు ఆయనకు తెలుసు. ఒకసారి దేవుడు ప్రజలను ఇచ్చిపెట్టడం అనేది ఎక్కడ జరగదు. మనం చేసిన పాపాన్ని బట్టి మనం దూరం అవుతూ ఉంటాం, కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ దూరం చేయడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన దేవుడు విని మనల్ని ఆశీర్వదించాలని చెప్పి పంపిస్తాడు. వర్తమానం పంపించినప్పుడు రాణి చెప్పినట్లుగా సంఘంలో ఉన్న జనాలందరూ కలిసి, ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి దేవునికి 3 రోజులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే ఎట్లా జరుగుతుందంటే ప్రాణం అనేది గోతిలో పోతూ ఉంటుంది. గోతిలో పోయే ప్రాణాన్ని దేవుడు తీసేసి వీళ్ళకి విరోధంగా ఏ శత్రువు అయితే ఉంటాడో ఆ శత్రువుల్ని తీసుకెళ్ళి గోతిలో పాతి పెట్టి కడతాడు దేవుడు. పాతి పెట్టేసి ఎట్లా ఇచ్చేస్తారంటే మట్టి పోసేసి ఆ శత్రువులకు ఉన్నటువంటి ఆనవాళ్ళు, వాళ్ళ తరంలో ఉన్నటువంటి పిల్లలు, ఆ పిల్లలతో పాటు ఆ శత్రువులకి ఏమైతే ఉంటాయో అన్నింటినీ కూడా మొత్తానికి భూస్థాపన చేసినట్టు. అంటే మనకు దేవుణ్ణి నమ్ముకొని దేవుడిని ఆశ్రయించి ఉన్న మనకి ఏ ఆపద వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎన్ని పాపమైనా చేయండి కాపాడుతుంది. మనసు మార్చుకొని దేవుని వైపు మనం తిరిగినప్పుడు మాత్రం దేవుడు కాపాడుతాడు. ఆ కాపాడటం అనేది కూడా దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి కాపాడుతూ ఉంటాడు. అన్నిసార్లు దేవుడు కాపాడుతాడని చెప్పని బైబిల్ ఎక్కడా లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి శత్రువులకు అప్పు చెప్పేసి ఒక పక్క తిరిగి కూర్చుంటాడు దేవుడు కాపాడనని చెప్పి. అంటే వీళ్ళు చేసిన పాపం ఎట్లా ఉంటుందంటే దేవుడి సన్నిధిలో హృదయం అంతా దేవునికి అప్పు చెప్పేసి దేవుని వైపు తిరిగి మా ప్రార్థన, మాకున్నటువంటి సమస్తం ఉన్నదంతా కూడా నీవే అని చెప్పని దేవుని వైపు అప్పచెప్పటం, దేవునికి ఇచ్చేయటం, దేవునికి ఇచ్చేసి దేవుని మార్గంలో నిలబడటం, దేవునికి ఇవ్వాల్సిన అన్నింటిని కూడా
కఠినోపవాసం చేసుకుంటా ఉన్నారు. హృదయపూర్వకంగా వాళ్ళ యొక్క సమస్త హృదయ బలులన్నింటినీ దేవుడికి అప్పచెబుతాం. మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉండి భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల కంటే కూడా గొప్ప జనాంగా చేస్తానని చెప్పినటువంటి నీ ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ శ్రమల్లో నుంచి మమ్మల్ని విడిపించి నువ్వు దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అనే వాళ్ళని బయటికి తీసుకొచ్చే ముందు వాళ్ళ శత్రువులందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు అప్పచెప్పు. ఆ శత్రువులకి ఏమైతే ఉన్నాయో వాళ్ళ ఇళ్లలో వాళ్ళ బంగారు కానీ వాళ్ళ వెండి కానీ వాళ్ళ సమస్తాన్ని కూడా దోషి నీ ప్రజలకు పెట్టిన అంటే నీ యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి బలము నీ శక్తి అపారమైంది. ఎంత అపారమైనదంటే ఇవ్వాల్సిన దగ్గర అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చి ఉన్నతమైన స్థితిలోనే నీ శత్రువుల మధ్యలో నీ ప్రజలను నిలబెట్టగలిగిన దేవుడు. నీకు ఏదైనా సరే సాధ్యం కానిది ఏది లేదు. సమస్తం నీకు అసాధ్యం. అసాధ్యమైన దానికి ఏది కూడా లేనే లేదు. నీకు సమస్తం కూడా నీ చేతిలో సాధ్యం కనుక నువ్వు సాధ్యపరచు.